హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ స్టార్స్ వాల్. ఈరోజు మనం రివ్యూ చేసుకోబోయే సినిమా జాన్ విక్ యూనివర్సల్ ఉంది. బెలెరినా నాడి ఆర్మస్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది, వర్త్ వాచబుల్లా లేక మిస్ చేయొచ్చు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇక మొదలయ్యింది యుద్ధం. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఈ సినిమా కథ ఈవ్ అనే యువ బాలిక బెలెరినా చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తండ్రిని చంపిన వారిని ట్రేస్ చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు బయలుదేరుతుంది. కీను రీవ్స్ ఒక స్పెషల్ అపీరెన్స్ గా వస్తాడు. నన్ను చంపడానికి నిన్ను పంపిందా? వణుకు పుడితే వెళ్ళిపోవచ్చు. నేనెందుకు వెళ్తాననుకున్నా? యువర్ చాయిస్. జాన్ విక్ సిరీస్ చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, జాన్ విక్ సిరీస్ మేము ఇంతకు ముందు చూడలేదంటారా? అయితే మీకోసం షార్ట్ గా చెప్తాను. స్లావిక్ మైథాలజీలో కీకీమోరా అనేది ఒక ఆత్మ. ఈ సిరీస్ మూవీస్ అన్ని యాక్షన్స్, థ్రిల్లర్, అడ్వెంచర్ మరియు డ్రామా స్టోరీస్ అన్నమాట. అది నీడలా ఉంటుంది. దుర్మార్గుల పాలిట ఆమె ఒక కనకదుర్గమ్మ. అండర్ వరల్డ్ మాఫియా క్రైమ్ సీన్స్ తో నడుస్తుంటాయి. ఇందులో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాటిలో కొన్ని రూల్స్ ఉంటాయి. అవి తప్పకుండా పాటించాలి, లేదంటే కఠినమైన శిక్షణలు ఉంటాయి. నేను ఈ గుర్తున్న జాతి కోసం వెతుకుతున్నాను. ఓకే, బెలెరినా ఈ మూవీలో 2 గ్రూప్స్ మధ్య జరుగుతుంది. వాళ్ళ రూల్స్ ఏంటి, అది క్రాస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది స్టోరీ. ఇందులో జాన్ విక్ కూడా కనిపిస్తాడు. అదేంటి, జాన్ విక్ 4 లోనే చనిపోయాడు కదా. బట్ జాన్ విక్ 3 అండ్ జాన్ విక్ 4 మధ్య జరిగే స్టోరీ ఇది. నువ్వు మళ్ళీ పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నావా? ఇక కాస్టింగ్ విషయానికి వస్తే బెలెరినా ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్. హాలీవుడ్ లో తీసిన ఈ సినిమాని తెలుగులో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ప్రేక్షకుల ముందుకు తెలుగులో తీసుకొచ్చారు. ఇక మెయిన్ రోల్ లో అన్నా డి ఆర్మస్ ఈవ్ మెకారో పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అమాయకులకి ఆమె ఒక పెద్ద కవచం. ఇక జాన్ విక్ హీరో ది బాబా యోగా పాత్రలో కీను రీవ్స్ నటించారు. అలానే ఇయాన్ మెక్షేన్, అంజలికా హ్యూస్టన్, గాబ్రియల్ బైన్, లాన్స్ రెడిక్, షారన్ డంకన్ బూస్టర్, ఇలా అందరూ బాగా నటించారు. ఇక మూవీకి డైరెక్టర్ లేన్ వైస్నై చాలా బాగా తీశారు. చాలా పెద్దది. మ్యూజిక్ బై టైలర్ బేట్స్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బెలెరియా అనేది ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. జాన్ విక్ యూనివర్స్ కి ఇది ఒక మంచి అడిషన్ అని చెప్పవచ్చు. యాక్షన్ లవర్స్, అన్నా డి ఆర్మస్ అండ్ జాన్ విక్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా తప్పక చూడాల్సి ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బట్ సినిమా సర్టిఫికేట్ ఏముంది, మీరు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ట్రైలర్ లింక్ ఇస్తున్నాను, నచ్చితే వెళ్ళండి. ఇందులో ఎవరన్నది నీ నిర్ణయం. ఇది ఈ మూవీపై నా అభిప్రాయం. మీకు రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా సినిమా చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ టచింగ్ అమేజింగ్ స్టార్స్ వాల్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.